ఆషాఢ మాసంలో శక్తి రూపాల్ని ప్రధానంగా గ్రామ దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు కదా. ఇందులో భాగంగా బోనాల జాతర యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఆషాఢం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేవి కొన్ని ఉంటాయి. అమ్మాయి నూతనంగా వివాహం అయినటువంటి వధువు అత్తవారింట ఉండకుండా పుట్టింటికి వెళుతుంది. ఆషాఢ మాసం అనగానే ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని గ్రామ దేవతల పేరిట బోనములు అనే పేరిట సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. రెండింటినీ మనం గమనిస్తే సాహిత్యంలో కూడా ఆషాఢ శబ్దజాలాన్ని మహాకవి కవికుల గురువు కాళిదాసు మేఘదూత కావ్యంలో వినియోగించి ఉన్నాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట స్థానం వప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. ఎక్కడ ఆ రామగిరి, ఎక్కడ ఈ ఆషాఢ మాసంలో కనిపించేటటువంటి మబ్బులు, ఎక్కడి ఆ యక్షుడు ఆ మబ్బులను చూసి మా ఇల్లాలు అక్కడెక్కడో అలకాపురిలో అక్కడికి వెళ్ళి నీవు నా గురించి చెప్పవలసింది ఆషాఢ కాలంలో వచ్చే మబ్బులు. జ్యోతిషపరంగా ఈ ఆషాఢ మాసంలో సూర్య సంచారం మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాలలో ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి. రుద్రుడు మన్మథుడిని దహనం చేసినటువంటి వ్యక్తి. ఈ ఆషాఢ మాసంలో మిథునాషాఢం అన్న పేరిట అందుకే చెబుతుంది జ్యోతిష శాస్త్రం. నూతనంగా వివాహం అయిన వారు మాత్రమే కాకుండా దంపతులు ఒకే చోట ఉండరాదు. అందుకే అత్త కోడలు గడప దాటకూడదు, మామ అల్లుడు గడప దాటకూడదు, ఇలాంటి ఆచారాలు పెట్టి వారిద్దరి మధ్య వియోగం సూచించింది ఆర్ష విజ్ఞానం. అలాగే అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై ఆషాఢ మాసంలో జాతరలు, కొలుపులు, బోనాలు వీటిని ఏర్పాటు చేసింది. బోనము అంటే భోజనము అని అర్థం. ఏ ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నామో ఆ ఆహారానికి అనుగుణంగా దానినే పరమాత్మకు ముందుగా నైవేద్యంగా సమర్పించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ 3 కాలాలలో ఎండలు మండిపోతూ ఉండగా ఆషాఢం ఆరంభంలో వర్షాలు విరివిగా కురుస్తాయి. ఎండాకాలం గడిచిపోయి వర్షాకాలం ఆరంభమయ్యే తరుణం కనుక అంతవరకు వేడెక్కిన ఈ భూమి ఒక్కసారిగా వర్షం కురవడంతో చల్లబడిపోయి కొత్త రోగాలు వ్యాపింపజేస్తుంది. ఆ రోగాలు మనకు రాకుండా ఉండాలి అంటే పెరుగన్నం తినాలి, చింతపండు పులుసు తినాలి, ఉల్లిపాయ పులుసు తినాలి, చప్పటి సాత్వికంగా ఉండే తెల్లటి అన్నం తినాలి. బోనంలో ఆ కుండలలో పెట్టే పదార్థాలు ఇవే: తెల్లటి అన్నం, పెరుగు, చింతపండు పులుసు, ఉల్లిపాయ రసం, ఆ పైన దీపం. సదీప అని శాస్త్ర ప్రమాణం కనుక దీపం వెలిగించి రోగాలు రాకుండా పసుపు కుంకుమల చేత తమకు తాము అలంకరించుకొని ఇల్లు అలంకరించి ఆ కుండలను అలంకరించి ఈ పదార్థాలు ఉంచి శిరస్సును పెట్టుకొని ఆ ఆలయానికి వెళ్ళి సమర్పించడమే బోనము. దేవత కొలువు. గ్రామదేవత అంటే అదేదో క్షుద్రదేవత లేక మరింకేదో అన్న రూపంతో ఆలోచించకూడదు. దేవత ఒక్కరే. గ్రామానికి అంతటికీ కూడా మేలు కలిగించే విధంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మెరడమ్మ, మాంకాళమ్మ, నూకాలమ్మ, కోపం వస్తే అత్తమ్మ, ఏదన్నా చెప్పవచ్చు. ఎవరైనా కూడా ఏదైనా కూడా అమ్మ అంటూ నమస్కరించే నిమిత్తమై గ్రామం మధ్యలో ఒక బొడ్రాయి, కొలుపులు అందించే నిమిత్తమే ఒక దేవత రూపం ఏర్పాటు చేసుకుని వేప మండలతో కలిపిన నీరు అక్కడ సమర్పిస్తే వాతావరణం చల్లబడుతుంది. మనిషిలో పెరిగినటువంటి వేడిని నియంత్రించే గుణం వేప చెట్టుకు ఉంది. అంటు వ్యాధులు, చర్మ వ్యాధులు, రోగాలు రాకుండా నియంత్రించే శక్తి వేపకు ఉంది. కనుకనే చెంబులో నీరు పోసి వేపమండలు వేయడం, వేపమండల చేత పట్టుకోవడం, ద్వారానికి వేపమండలు విరలాడదీయడం, ఇలాంటి కారణాల చేత సంప్రదాయం అనూచానంగా ఆషాఢ మాసంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బోనమును సమర్పించాలి అంటూ గ్రామదేవతను పూజించే ఆచారాన్ని అందించింది. అక్కడ ఇల్లు వివాహం, ఇక్కడ అమ్మను ఆరాధించడం, రెండింటికి ఆషాఢ మాసం ప్రత్యేకం.